వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలో రానయ్యున్న మన దేవుని నామమును ఆరాధించుటకే వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, దేవుడు మనకిచ్చిన ఈ నూతన నెల, ఈ సంవత్సరపు ఆఖరి మాసంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నమ్మదగిన వాడు, ఆయన నడిపించేవాడు. ఈ సంవత్సరం ఎలాగా గడుస్తుంది అని అనుకునేవారు అనేక మంది, కానీ అనుకున్నంతలోనే దేవుడు ఈ సంవత్సరాన్ని నడిపిస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే దినములు ఆయన మనకిచ్చినవే. ఈ దినములు, ఈ వారములు, ఈ నెలలు ఆయన మనకు అనుగ్రహించి ఇచ్చాడు బహుమానంగా. అందువలన ఈ దినాలలో, నెలలలో, వారాలలో మనం బ్రతుకుచున్నవన్నీ కూడా ఆయన దీవించేశాడు. అందువలన మనము దీవెనకరంగా బ్రతుకుతూ ఉన్నాం, ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నాం. అందును బట్టి మనము దేవునికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము, కానీ కృతజ్ఞత హృదయము కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనము కోటి కోటి స్తోత్రాలు, వందనాలు మనం అనుదినము చెప్పవలసిన వారమై ఉన్నాం. నేను నా గృహానికి వచ్చినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు కూడా ప్రతి మెట్టుకు కూడా దేవునికి వందనాలు చెప్తాం, దిగినప్పుడు కూడా దేవునికి వందనాలు చెప్తాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చుచున్న ప్రతి అవకాశంలో కూడా దేవుని స్తోత్రాలు మనం చెప్పేస్తూ ఉండాలి. ఎందువలన ఆయన మన ద్వారా మహిమపరచబడువాడు. సో ఏ రీతిగా అయినా సరే దేవుణ్ణి నేను స్తుతించాలి, మహిమపరచాలి. నాకు టైం లేదు అంటే కాదు, నువ్వు కూర్చున్నా దేవుని స్తుతించవచ్చు. నీ చీపురు పట్టుకొని నీ గదిని ఊడ్చినప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించవచ్చు. ప్రభువా, ఇదిగో నా గదిని నేను ఊడ్చుచున్నట్లుగా నా హృదయం అనే గదిని కూడా నీవు ఊడ్చు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించవచ్చు. నీకు సమయం లేదని కాదు, నీ యొక్క వస్త్రాలు నువ్వు ఉతుకుతున్నప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించవచ్చు. ప్రభువా, ఇగో నా మురికి వస్త్రాలు నేను ఉతుకుచి ఉన్నట్లుగా నా యొక్క ఆత్మీయమైన మురికి వస్త్రాలు, లేకపోతే ఒకవేళ రక్షణ వస్త్రం ఒకవేళ అపవిత్రపరచబడిందేమో, నాయన నీ నామములో నాయన తండ్రి నన్ను శుద్ధి చేయమని నువ్వు అడగవచ్చు. నువ్వు వంట చేస్తున్నప్పుడు కూడా ఏ విధంగా ఆ పదార్థాలు శ్రేష్టమైనవి, రుచికరమైనవి నువ్వు వండటానికి ఇష్టపడుతున్నావు, ఆ రీతిగా ప్రభువా ఇవి ఉడుకుచి ఉండగా నాయన ఇవి రుచికరంగా వస్తుండగా నా జీవితం కూడా ప్రభువా నీ కొరకు రుచికరంగా తయారు చేయ ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించవచ్చు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి కనుక. ఎందుకంటే దినములు ప్రియులారా ఈరోజు మనం అనుకున్నట్టుగా లేవు, అలాగే పరిస్థితులు కూడా మనము అంచనా వేసినట్లుగా ఈరోజు లేవు. కనుక సంవత్సరం కూడా ఏదో ఒక పరిస్థితి ద్వారా లోకంలో ఉన్న విషయాలు, దేశంలో ఉన్న విషయాలు, మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మారుచున్న ఈ లోకములో మారని దేవుడు మనల్ని రక్షించాడు కనుక ఆ మార్పు లేని దేవునికి మనము నిత్యము ఒకే విధంగా ప్రేమతో, ఆరాధనతో ఆయన సన్నిధికి రావాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలు ఆయన తట్టు తిరగాలి, ఆయన తట్టు తిరుగువారుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడే కాదు, ఆది నుండి కూడా దేవుని యొక్క ప్రణాళిక అదే. The people should turn towards God because God is always longing for the people of God that they should close to God. దేవుని ప్రజలు ఆయనతో క్లోజ్గా ఉండాలని, ఆయన తట్టు తిరిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక నా ప్రజలు నా తట్టు తిరిగి ఉండాలి, నా కుటుంబస్తులు నా పక్షాన్ని నిలబడాలి, నా బంధువులు నా పక్షాన ఉండాలి, నాను వారందరూ కూడా నా తట్టే ఉండాలి. ఇది ఈరోజు మనము సమాజంలో చూస్తున్నాం. ఈరోజు మన యొక్క కుటుంబ పరిస్థితులలో కూడా చూస్తున్నాం. నా పిల్లలు నాతో ఉండాలి, నా యొక్క బంధువులు నాతో ఉండాలి, నా తట్టు వారు తిరగాలి, నా మాట వినాలి అనేటువంటి ప్రేరణతో ఈరోజు మనము బ్రతుకుచున్న ఈ దినాలు. అదే విధంగా దేశములలో ప్రియులారా మనుష్యులు అధికమవుతూ ఉన్నారు. జనసంఖ్య ఆయా దేశాలలో పెరుగుకుంటూ పోతుంది. ఈరోజు మన యొక్క భారతదేశము చైనా దేశానికి మించిపోయినది.
జనసంఖ్య పెరిగింది, పాపులేషన్ పెరుగుతూ ఉంది, స్టాటిస్టిక్స్ చూపెడతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఎదుగుదల, పెరుగుదల. అయితే జనసంఖ్య పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, కానీ ఆహార ఉత్పత్తి అనేది లేదు. అందువలన మనుష్యులు ఈరోజు ఆహార విషయంలో చాలా ప్రియులరా వెనుకబడి ఉన్నారు. కనుక కరువు అనేది ఈరోజు తాండవిస్తూ ఉంది. అందువలన ఈరోజు చాలామంది స్వార్థపరులు, జనసంఖ్య పెరిగింది కనుక వారు శ్రేష్టమైన ఆహారమును అందించలేక ఈరోజు అన్నీ కూడా డూప్లికేట్ ఆహార పదార్థాలను తయారు చేసి మనుషులను మోసగిస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది ప్రజలు వాటి వలన బానిసై ఈరోజు అనేక మంది వారి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. అయితే పర్టికులర్గా దేవుని చేత పిలువబడిన ప్రజలు నా తట్టు ఎందుకు తిరగమని దేవుడు చెబుతున్నాడు అంటే, ఆయన తట్టు తిరిగి ఉన్న ప్రజల ఎడల పరిస్థితులు లోకములో ఎన్ని విధాలుగా మారినా ఆయన తట్టు తిరిగిన ప్రజల విషయంలో ఆయన బహు జాగ్రత్త వహించువాడు. ఆమేన్. ఐగుప్తు దేశములో నీరంతా పాడైపోయినా ఇశ్రాయేలీలు తాగే నీరును మాత్రం దేవుడు పాడు చేయలేదు, వారికి శ్రేష్టమైన నీరుని ఇచ్చాడు. ప్రియులారా, ఆనాడు దేవుడు చేసిన ఆ కార్యాలు కూడా రానున్న దినాలలో ఆయన యందు విశ్వసించి రక్షణ పొంది ఆయన తట్టు తిరుగు ప్రజల ఎడల అదే అద్భుత కార్యాలు చేయనై ఉన్నాడు. చాలామంది చెప్పనై ఉన్న సాక్ష్యం ఏంటంటే, మీ దేవుడు, మీరు నమ్మిన దేవుడు, మీరు సేవించుచున్న దేవుడు గొప్పవాడు అని చెప్పటానికి రానున్న దినాలలో అనేక మంది సాక్ష్యాలను అన్య దేశముల్లో నుండి, అన్య జనాముల్లో నుండి దేవుడు లేపనై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాము. దయచేసి చూడండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి మాట, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇది దేవుడు సాక్షాత్తుగా తెలియచేస్తున్నటువంటి ఈ మాట. మీ పితరుల వలె మనుష్యుల తట్టు, వ్యర్థమైన వాటి తట్టు తిరగక. మీరు ఎవరి వైపు తిరగాలి? నా తట్టు తిరగాలి, నేను మీ తట్టు తిరుగుతాను. ఇది రోషముతో కూడినటువంటి మాట. ఒక తల్లి లేక ఒక తండ్రి తన బిడ్డలను సంరక్షించుచున్నట్లుగా దేవాది దేవుడు ఇశ్రాయేలీల ప్రజలు, సాక్షాత్తు దేవుని బిడ్డలు, వాగ్దానము చేయబడిన బిడ్డల విషయంలో దేవుడు సంరక్షించటానికి, జాగ్రత్త వహించటానికి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నా ప్రజలే, కానీ మీరు నా తట్టు తిరగకుండా ఉన్నారు. యు ఆర్ నాట్ విత్ మీ. మీరు నాతో లేరు. మీరు ఎవరి తట్టు తిరిగి ఉన్నారంటే అన్యుల వైపు తిరిగి ఉన్నారు. వ్యర్థమైన వాటి ఎడల మీరు తిరిగి ఉన్నారు. కనుక మీరు తిరిగి ఉన్న విధానాలు నాకు నచ్చలేదు. మీరు ఎవరిని సేవిస్తున్నారో నాకు నచ్చలేదు. ఇంతవరకు మీరు వ్యర్థమైన వాటికి, మీ పితరులు కూడా అలాగే చేశారు, ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు. కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రాబ్లం లేదు, ఇప్పుడు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. అంటే అర్థం ఏంటంటే, మీరు నా వైపు మీ మనస్సు మార్చుకొని నా వైపు మీరు వచ్చినట్లయితే, నా మార్గంలో నడిచినట్లయితే, నేను నా యొక్క కార్యాలు, నా ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేరుస్తాను అని దేవుడు ఇక్కడ సాక్షాత్తు ఇశ్రాయేలీయులకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమే, మన భారతదేశంలో క్రైస్తవులు
రక్షించబడిన వారు ప్రియులారా ఈరోజు దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగితే ఏమండి, నిజంగా ఆనాడు ఏలియా ఆత్మ, ఆనాడు ఏలియా ద్వారా దేవుని యొక్క ఆత్మ పని చేసినట్లుగా నేటి కాలంలో కూడా ఏలియా ఆత్మ ద్వారా పని చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని ప్రజలు కంఫర్ట్ జోన్ అంటే సుఖ లేకపోతే సౌఖ్యకరమైనటువంటి సర్కిల్లో ఈరోజు అలవాటు చేసుకున్నారు. ఈరోజు ఏ మందిరానికి వెళ్ళినా వారికి వినుటకు ఇనుసంపుగా ఉండేటువంటి వాక్యమును వినుటకు వినుసంపుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విధంగా ఈరోజు చాలామంది కోరుకుంటున్నారు. దేవుడు ఆ విధంగా నిజంగా ఆనాటి కాలం నుండి కూడా దువ్వే మాటలు మాట్లాడుంటే బాగున్నేమో అనిపిస్తుంది. కానీ ఎందుకు బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా దువ్వే మాటలు మాట్లాడలేదు. ఏ మాటలు మాట్లాడాడు చెప్పండి? బండ పగలాలి అంటే సమ్మెట కొట్టాలి, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు అవి మొలిసిపోయి ఉన్నాయి కనుక వాటిని పెరికివేయాలి. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలలో వారు దేవునికి ఎల్లప్పుడూ కూడా చెక్కబడుతూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని తట్టే తిరిగితే ఏం జరుగుతుంది? ఏదో అవసరం కొద్ది కాదు, ఏదో లాభం కోసం కాదు, ఏదో మేలు కోసం కాదు. దేవుని తట్టు తిరిగే వారి ఎడల దేవుడు నమ్మదగిన వాడు. మనం కొన్నిసార్లు మనం నమ్మకంగా ఉండకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం నమ్మకంగా ఉండేవాడు. ఒక్కసారి ఆయన్ని ప్రభువాని పిలిచే వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. బికాజ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగిన వాడు. కనుక దేవుని తట్టు తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు దేవుడు ఇంత భారము కలిగి బాధ్యత కలిగి దేవుని ప్రజల విషయంలో నా తట్టు తిరగమని ఎందుకు చెప్తున్నాడు? దేవుడు కదా, వారు సరిగ్గా లేకపోతే నేను వాళ్ళని నాశనం చేసేవచ్చు, వారిని నేను నిర్మూలన చేసేవచ్చు. అలాగా చాలామంది దేవుని చేత నిర్మూలన చేయబడ్డారు. కానీ దేవుడు ఎందుకో కరుణామయుడు, దేవుడు ఎందుకో వాత్సల్యము కలిగిన వాడు. అందుకే దేవుడు తన మాట ద్వారా తన ఆత్మ ద్వారా కరుణతోనూ వాత్సల్యంతోనూ ఆయన మాట్లాడుచున్న ఆయన మాట ఈరోజు గ్రహించడానికి మనం ఇష్టపడాలి. నేను ఆయన తట్టు తిరగకపోయినా, నా క్రియలు ఆయన వలె లేకపోయినా, నా కార్యాలు ఆయనకి ఇష్టమైన రీతిగా లేకపోయినా, నేను ఆయనకి ఇష్టమైన రీతిగా ఆరాధించకపోయినా, నేను ఆయనకి సంతోషపరచటానికి నా ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోయినా, ఎందుకో నా మీద ఆయనకి కనికరం, ఎందుకో నా మీద ఆయనకి వాత్సల్యం. ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక వాక్యము ద్వారా ఆయన నాతో మాట్లాడుతున్నాడు అంటే నా మీద ఆయన ఇంకా కనికరము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. చాలామంది అనుకో, నేను మందిరానికి రావట్లేదు కదా, ప్రార్థన చేయట్లేదు కదా, నేను ప్రభువుని నమ్ముకోలేదు కదా, నమ్మి కూడా నేను విశ్వసించట్లేదు కదా, కనుక దేవుడు కూడా నన్ను ఏం పట్టించుకుంటాడు, నేనేం చేస్తానులే అంటే మన యొక్క తప్పులను బట్టో అతిక్రమములను బట్టో మనమే ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క కనికరాన్ని, ఆయన వాత్సల్యాన్ని, ఆయన యొక్క ఆ యొక్క భావాన్ని మనం డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించటం వలన మనం ఆయన సమీపానికి రాలేకపోతున్నాం. ఉదయకాలం దేవుని తట్టే కానీ మనం తిరిగితే ఏం జరుగుతుంది? when we turn towards God, what will happen? గత కొన్ని వారాలుగా కూడా దేవుడు ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. నినెవే ప్రజలు దేవుని తట్టు తిరిగితే ఏం చేయబడ్డారు, ఏ విధంగా రక్షించబడ్డారు అనేది మనము కొన్ని 2 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు
తిరుగుదునో. ఇది దేవుడు ఖచ్చితంగా చెబుతున్న మాట. వీ హ్యావ్ టు ఫేస్ గాడ్. దేవునికి మనం ఎదుర్కోవాలి. దేవుని తట్టు నేను తిరిగి ఉండాలి. దేవుడు పిలుస్తున్నాడు రండి అని. దేవుడు పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవుని ప్రజలను దేవుడు పిలుస్తున్నాడు. ఈజ్ ఆల్వేస్ కాల్స్. ఆయన పిలిచివాడు, ఆయన ఆహ్వానించేవాడు. వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారముతో ఉన్నవారు, బాధ్యతలతో ఉన్నవారు, వేదనలతో ఉన్నవారులారా నా యొద్దకు రండి 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 రండి. ఎందుకో తెలుసా? ఆయన కనికరము కలిగిన వాడు. ఈజ్ ఆల్వేస్ కాలింగ్ రండి అని. ఎందుకు? మనము అనేక మందిని దేవుని నమ్ముకోమని, దేవుని ఎడల మీరు విశ్వాసం ఉంచండి, ప్రభు నమ్ముకోండి అని ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఆయన కనికరమును మనం మోసుకొని వెళ్తున్నాం. దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఆ బాధ్యత మనం వహిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క ప్రజలు మాత్రమే కాదు, దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా దేవుని తట్టు తిరగాలి అని దేవుడు కోరుతున్నాడు. ఒకని ద్వారా కొంతమంది దేవుని వైపు తిరిగితే, ఒకరి సాక్ష్యము ద్వారా దేవుని వైపు ఒకరు తిరిగితే, ఒకరి యొక్క మంచి సత్ప్రవర్తన ద్వారా వారు దేవుని వైపు తిరిగితే, దేవుడు వారి ద్వారా ఎవరైతే తిరిగి ఉన్నారో వారిని కూడా కరుణించగలిగిన వాడు. కనుక దేవుని తట్టే కానీ మనము తిరిగితే ఏం చేయబడతాము అంటే కనికరించబడతాం, కరుణించబడతాం అన్నమాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనం, 119వ కీర్తన 132వ వచనం మనం చూద్దాం. కీర్తన 86, 16 వచనాలు మనం చదువుదాం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. ఒక్క నిమిషం ఆగండి. నా తట్టు ఏమని రాయబడి ఉందమ్మా? నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. ఇక్కడ కీర్తనకాడు అంటాడు, దేవా నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. ఇక్కడ దేవుని తట్టు తిరిగేవారు కనికరించబడతారు అన్నది మనం గ్రహించాలి. గాడ్ షోస్ ఏ కంపాషన్. దేవుడు కనికరించువాడు. దేవా నన్ను కనికరించువా అని అడిగే వారందరూ కూడా గమనించాలి, మనము దేవుని తట్టు తిరిగి ఉండాలి. దేవుని తట్టు తిరగాలి అనేటువంటి భావం ఏంటంటే మనస్సును మార్చుకోవాలి. దేవుని వైపు మన మనస్సును మార్చుకోవాలి. ఏంటి మనస్సు? ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని నమ్మి కూడా మన మనస్సు అంతా కూడా లోక సంబంధమైన వాటితో ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. అందువలన మీరు మీ పెదవులతో నన్ను పిలిచిదిరే, మీ యొక్క హృదయముతో నన్ను మీరు ఆరాధింతురే, మీరు వచ్చి మీ చేతులతో కొట్టి చప్పట్లు కొడుతురే, కానీ మీ హృదయము మీ ఆత్మ ఏమైంది? దేవునికి దూరముగా ఉన్నది. కనుక దేవుని తట్టు తిరిగేవారు ఎంతమంది ఈరోజు ఉన్నారు? ప్రభువా నేను నీ తట్టు తిరుగుతున్నా, నీతోనే నా యొక్క ప్రయాణం, నీతోనే నా యొక్క జీవితం, నీతోనే నా యొక్క బ్రతుకు. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ లైఫ్ విత్ యూ. నీతో నేను ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నీ తట్టు తిరిగేవారు ఈరోజు అనేక మందిని దేవుడు చూడాలని ఆశపడుతున్నారు. దేవునితో ఉండేవారు కూడా ఈరోజు దేవుని నుండి మళ్ళీ ఈరోజు లోకం వైపు తిరిగి బ్రతుకుతున్నారు. సో ఇలాంటి వారి యొక్క స్థితి దేవునికి చాలా విచారాన్ని కలగచేస్తుంది. ప్రియులారా, మనము అనేకులను దేవుని తట్టు తిప్పేవారముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక కనికరించబడతాం, కరుణించబడతాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో అనేక మంది ఆయనకు తారసపడ్డారు. అయితే యేసు ప్రభు వారు చూచిన వారందరినీ కూడా కనికరించాడు, వారి ఎడల వాత్సల్యాన్ని చూపించాడు, ప్రేమ చూపించాడు. అయితే కొన్ని ఘట్టాలు సంఘటనలు జరిగినవి ఎలాగ ఉన్నాయంటే, ఒక పుట్టిగుడ్డివాడు యేసు ప్రభు గురించి విన్నాడు, అయితే చూడలేదు. ఆయనకు ఒక ఆలోచన కలిగింది. యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పుకోవడం, వీళ్ళు చెప్పుకోవడం వాడు వింటున్నాడు. అయితే యేసు చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు అయితే వింటున్నాడు. అప్పుడు అనుకున్నాడు, నా జీవితం అందముగా ఉంది, నా జీవితం మారాలి, నేను మనసు మార్చుకోవాలి, ఇలాంటి జీవితం నేను జీవించకూడదని చెప్పి ఆలోచన కలిగి, ఎందుకైనా మంచిది నేను ఆయన తట్టు తిరిగితే మంచిదేమో,
నా మనస్సు మార్చుకుంటాను, ఆయన వైపు నేను వస్తాను అని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత కనిపెడతా ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలియదు. ఎందుకంటే తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. వారి బంధువులు అయితే ఉన్నారు. తీసుకెళ్ళి ఎక్కడో మనుషులు సంచారం చేసే స్థలంలో కూర్చోబెడితే ఏదో వచ్చినటువంటి ఆ యొక్క నాణ్యాలు అడుక్కునేవాడు. తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టేవారు. కానీ యేసు ఎక్కడ ఉన్నాడు? కానీ మొత్తం మీద తిరుగుతున్నాడు యేసు ప్రభువారు. యేసై అయితే ఉన్నాడు, యేసు కార్యాలు చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా వార్త అనేది అనేక గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. ఏంటంటే యేసు ప్రభువారు గురించి విన్నాడు, కనిపెట్టాడు. ఏంటి కనిపెట్టాడంటే యేసై వస్తే బాగుంటుంది. హృదయము తిప్పేసుకున్నాడు, మనస్సు యేసు వైపు తిరిగిపోయింది. అనుకున్నాడు, నాకు అవకాశం వస్తే యేసు ప్రభువారు ఇటుగాని వస్తే నేను తప్పనిసరిగా నేను పిలుస్తాను, నేను ఆయనకు మొర్ర పెడతానని ఒక తీర్మానంతో ఉన్నాడు. గమనించాలి, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు ఒక అద్భుతము అనుభవించిన అవసరం లేదు. అద్భుతాన్ని అనుభవించక ముందు ప్రభు ఏ కార్యం చేస్తాడో దాని ఎడల నువ్వు ఆశ కలిగి ఉంటే చాలు, ఆ కార్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఈయన అంధుడు గనుక వెయిట్ చేస్తున్నాడు, ఏం చేయాలో తెలియక. చూడండి, దేవుడు నీ దగ్గరకు వచ్చి కార్యం చేయాలి అంటే నీవు పరిపూర్ణంగా నీ మనస్సు ఆయన వైపు తిప్పితే, పరిపూర్ణంగా నీ యొక్క హృదయం ఆయన వైపు తిరగగలిగితే ఆయనే నిన్ను దర్శిస్తాడు. ఈ హృదయము తిప్పపడకుండా, మనసు మారపడకుండా ఎన్ని దేవాలయాలకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినా నువ్వు కనికరించబడవు, దేవుని కార్యాలు జరగవు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, నా మనస్సు ప్రభువా నీ వైపే నేను ఉంచాను, నా హృదయం నీ వైపే తిరిగి ఉంది, నా జీవితం నీతోనే అని ఎప్పుడైతే మన మనస్సును పూర్తిగా తిప్పుకొని ఉంటామో అప్పుడు ప్రియులారా గమనించాలి, దేవుడు తన యొక్క కార్యాన్ని చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి వెయిట్ చేశాడు. అయితే ఆ ప్రాంతము గుండా యేసు ప్రభు వారు వెళ్తున్నారు. విన్నాడు, ఎవరు చెప్పలేదు, ఆ చప్పుడు విన్నాడు. ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు వెళ్తున్నారు. అప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళమని ఎవరిని అడగలేదు. అలాగని ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆయనకు ఆస్కారం లేదు. ఏం చేయాలో అర్థం కాక ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఆయనకున్నటువంటి గొంతుకుతో, ఆయనకున్నటువంటి స్వరముతో ఏం మాట్లాడుతున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఆ మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే, నేను ఇంతవరకు ఈ అంధత్వాన్ని నేను బ్రతికాను, ఇంతవరకు నేను ఈ యొక్క దౌర్భాగ్యమైన జీవితంలో నేను ఉన్నాను, ఇక మీదట నేను ఉండటానికి ఇష్టపడట్లేదు, కనుక నన్ను విడుదల చేయి, నేను ఒక నూతన జీవితాన్ని కలిగి ఉండాలి అని నేను మనసు మార్చుకున్నాను. అందువలన దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఆ మొర్ర పెట్టిన మాటలో ఉన్న పరమార్థం అది. ఎవరైనా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా అని పిలిచినప్పుడు, లేకపోతే దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ మనస్సు పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగిందా లేదని దేవుడు చూస్తాడు. నీ మనస్సు తిరిగితేనే, నీ హృదయం ఆయన వైపు తిరిగితేనే ఆయన ఊహించని కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఏదో దేవుడు భగవంతుడు ప్రసాదిస్తే, ఆయన ఏదో సెలవిస్తే నేను అది పొందుకొని వెళ్ళిపోతాను, మళ్ళా నా మనస్సు నా యొక్క హృదయం మళ్ళీ మామూలుగానే ఉంటుంది అని అంటే, ఏదైతే నీవు బాగుపడి వెళ్ళావో మళ్ళా తిరిగి నీ మనస్సును మళ్ళా ఆయన వైపు తిప్పుకోకుండా కోల్పోయావో, ముందున్నటువంటి ఘోరమైన పరిస్థితి కంటే మరొక రెండవ లెవెల్ ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ఒకసారి ప్రభునందు విశ్వసించి ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే, ఆ మొట్టమొదటిసారిగా పొందిన విశ్వాసాన్ని సంపాదించడానికి చాలా ప్రయాసపడాలి. కనుక దేవుడు అనుగ్రహించిన ఆ విశ్వాసాన్ని మనం కోల్పోకుండా, ఆ విశ్వాసము నుండి రెండవ లెవెల్కి విశ్వాసంలోనికి వెళ్ళటానికి మనం ప్రయాసపడటానికే మనం దేవుని వైపే తిరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవా నేను నీ వైపే తిరిగి ఉన్నాను. వాక్యం చెప్తుంది, నా తట్టు మీరు తిరిగిన ఎడలా, మీరు నా తట్టు తిరిగిన ఎడలా. దేవుని తట్టే తిరిగితే
ఏం జరుగుతుంది? కనికరించబడతాం, కరుణించబడతాం. ఈరోజు కుటుంబాలు దేవుని చేత కనికరించబడాలి, కరుణించబడాలి. ప్రభువా, మేము కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, మాకు ఆర్థికమైన రాబడి అయితే వస్తుంది, కానీ ఏం లేదు, నిలబడట్లేదు. అది హఠాత్తుగా ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. వ్యర్థమైన ఖర్చులు లెక్క చూసేటప్పటికి ఈరోజు చాలా పెండింగ్లో ఉన్నాయి, డ్యూస్ పెండింగ్లో ఉన్నాయి. వచ్చిన రాబడి అయితే వస్తుంది, కానీ అది ఏ సిల్లు సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోతుందో. ప్రభువా, ఈ విషయంలో మేము చాలా విచారిస్తున్నాము తండ్రి. గమనించాలి, నీకు వచ్చుచున్న ఆ రాబడిలో, దేవుడు నీకిస్తున్న కష్టార్జితంలో నువ్వు అనుభవించలేకపోతున్నావు. అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది అని అంటే అర్థం ఏంటంటే, నీవు సంపాదించిన కష్టార్జితంలో ఎవరి కనికరము లేదు, దేవుని కనికరము లేదు. అంటే నీ యొక్క హృదయము, నీ మనస్సు ఎవరి వైపు ఉంది? దేవుని వైపు తిరిగి లేదు అని అర్థం. దేవుని వైపు తిరిగి ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. నీ మనస్సు, నీ హృదయము దేవుని వైపు తిరిగి ఉంటే, లేకపోయినా దేవా ఇది నాకు చాలు అని దేవుణ్ణి నువ్వు స్తుతించగలుగుతావు. ఈరోజు ఎంత కలిగి ఉన్నా లేదు అనేటువంటి అసంతృప్తి నీలో పదే పదే కలుగుచ్చు ఉన్నదంటే, నీవు లోకం వైపు నీ హృదయము, నీ మనసు తిరిగి ఉన్నదని అర్థం. కనుక ఈ ఉదయకాలం దేవుని దగ్గర మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను నీ తట్టే ఉన్నాను అని నేను చెప్తున్నానే కానీ, నా క్రియలు, నా అంతర్యములో అంతర్గతములో ఉన్నటువంటి నా ఆలోచనలు మాత్రం ప్రభువా స్వార్థపూరితంగా ఉన్నాయి. లబ్ధిని, లోకములో ఉన్న వాటిని సంపాదించటానికే నేను ప్రాధేయపడుతున్నాను తప్ప, నేను నీ తట్టు తిరిగి ఉన్నానని చెబుతున్నానే కానీ నా హృదయం అయితే నీకు దూరంగా ఉంది. అందువలన ఈరోజు నేను ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, కష్టార్జితం వస్తుంది, కానీ నేను దాన్ని అనుభవించవలసినటువంటి ఆశీర్వాదాన్ని నేను కోల్పోతున్నానే. దేవుడు అదే అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడలా యూ విల్ బి షోన్ ఎ మెర్సీ. నీ ఫైనాన్షియల్లో కూడా దేవుని యొక్క కనికరము దేవుడు చూపువాడు. నువ్వు చేయు ప్రతి కార్యములలో కూడా దేవుడు కనికరము చూపువాడు. మనం ఏదైతే కలిగి ఉన్నామో దేవుని కనికరం వలన అనుభవించడం కూడా దేవుని కనికరమే. ద మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరము, వాత్సల్యము మనము కలిగి ఉన్న వాటి ఎడల ప్రియులరా స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కనికరము ద్వారా ఈరోజు మనము ప్రియులరా అన్ని అనుభవించగలుగుతున్నాం. ఆయన కనికరము తరతరములు ఉండనని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆయన తట్టు తిరిగినవాడు, ఆయన వైపు ఉన్నవారు, ప్రభువా నేను నీ తట్టే ఉన్నా, నీ మాటే నా మాట, నీ యొక్క శాసనమే నేను పాటిస్తాను ప్రభువా. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో మొదట నా దేవునికి ప్రాధాన్యత నేను ఇచ్చేవాడుగా ఉండాలి. లోకములో మనుషులు ప్రేరేపించినట్లుగా కాకూడదు. నేను నీ తట్టే తిరిగి ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో, ఈ న్యూ ఇయర్ సీజన్లో ఈ సంవత్సరపు ముగింపులో మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే ప్రభువా నేను నీ తట్టు తిరిగి ఉండాలి. ఐ వాంట్ టు బీ విత్ యూ. నీ వైపు నేను ఉన్నాను. మేము మీ వైపే ఉన్నామయ్యా, మేము క్రైస్తవులేనండి. క్రిస్మస్ వచ్చినప్పుడు మేము స్టార్ పెడతామండి. క్రిస్మస్ వచ్చినప్పుడు అందరికీ మేము మాకు కలిగింది ఇస్తామండి. మంచిదే, నువ్వు ఏది ఇచ్చినా మంచిదే, కానీ నీ హృదయము దేవుని వైపు తిరిగి ఉండడం అనేది దేవునికి కావాలి. నీ మనస్సు దేవుని వైపు తిరిగి ఉండడం అనేది కావాలి. అదే దేవుడు కోరుతున్నాడు. మలాకి గ్రంథానికి వద్దాం, 3వ అధ్యాయము. అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటున్నాను. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల
నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని, మీ తట్టు నేను తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదమని మీరందరూ మేము దేని విషయములో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే వచ్చుచున్నారు. చాలు. ఈ మాట కొంచెం కర్కటంగా ఉంది. దేవుడు కొన్నిసార్లు తండ్రి తల్లి తన బిడ్డలకు కొన్నిసార్లు గద్దించినట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. దేవుడు కూడా నా ప్రజలు కదా అనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే మీ పితరుల నాటి నుండి మీరు చేస్తుంది ఇదే. నేను ఒక మాట చెప్పనా? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరాలలో తిరుగుబాటు, అవిధేయత, నిర్లక్ష్యము అనేది ఈరోజు దేవుని మందిరాలలో చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, వారి యొక్క పితరులు అంటే ఆ సంఘములోనే వారికి సంబంధించినటువంటి వారి ద్వారా ప్రేరేపించబడినటువంటి విత్తనం వారిలో ఉండిపోయింది. మీరు ఏ సంఘానికి సభ్యులు? పలానా సంఘానికి. ఎంతకాలం బట్టి వెళ్తున్నారు? ఒక 30 సంవత్సరాల బట్టి వెళ్తున్నాం. అయితే ఈ 30 సంవత్సరాలలో మీ యొక్క మందిరములో లేక మీ సంఘములో తిరుగుబాటుదారులు ఒకరో ఇద్దరో ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయబడినటువంటి నీలోకి ఒక విత్తనం నాటిబడిపోయింది. వారు గతించిపోయిన తర్వాత అదే సంఘంలో నువ్వు కొనసాగిస్తూ ఆ విత్తనము నీలో మొలకెత్తింది కనుక నీ పితరులు అనగా ఆధ్యాత్మికమైనటువంటి నీ సంఘములో ఉన్నవారే, శారీరక సంబంధమైన వారు కాకపోయినా ఆత్మ సంబంధమైన వారే గనుక వారి ద్వారా ప్రభావితం చేయబడినటువంటి ఒక విత్తనం మీలో ఉండిపోయింది కనుక అది మొలకెత్తింది కనుక ఎప్పుడు లేని తిరుగుబాటు, ఎప్పుడూ లేనటువంటి అవిధేయత, ఎప్పుడూ లేనటువంటి నిర్లక్ష్యమో అది మీలో ఇప్పుడు మొలకెత్తుతుంది. ఈ మాటలు కొంచెం అర్థం చేసుకోవడానికి మీకు కొంత ఆలోచన కావాలి. ఈ గూఢార్థాలు ఈరోజు సంఘాలలో ఎందుకు తిరుగుబాటు, అవిధేయత, నిర్లక్ష్యం కలిగిన వారు ఉంటున్నారంటే అందరూ కాదు, ఒకరు ఇద్దరు ఉంటారు. ఎందుకంటే వారు సంవత్సరాల తరబడి వారు ఆ సంఘములో ఉండుట వలన వారికంటే ముందు ఉన్న తిరుగుబాటు ఆ యొక్క విత్తనం వారిలో ఉండిపోయింది కనుక వారు గతించిపోయిన తర్వాత ఆ విత్తనం ఇప్పుడు మొలకెత్తింది. అంతే. దాని వలన ఈరోజు వారు ఏమయ్యారంటే తిరుగుబాటు, అవిధేయులు, నిర్లక్ష్యం. ఈ ప్రశ్నించేవారు కూడా అలాగే మేము దేని విషయంలో నీ వైపు తిరగాలి? ఈరోజు చాలామంది వాక్యాన్ని ఉన్నట్లుగా అంగీకరించడానికి ఇష్టపడని సంఘాలు ఈరోజు చూస్తున్నాం. అయ్యా మాది ఈ కార్యం అండి, ఈ యొక్క క్రిస్మస్ పండుగ అండి, మాకు చాలా బాగుండాలి వాక్యం, మాకు చాలా ఆనందంగా ఉండాలి, నవ్వించాలి, కవ్వించాలి, అలాంటి వాక్యం మాకు చెప్పండి అని ఈరోజు అనేక సంఘాలు వెతుకుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నవ్వించడానికి, కవ్వించడానికి దేవుని వాక్యం రాయబడలేదు. దేవుని వాక్యం ఎందుకు రాయబడిందంటే సరి చేయటానికి. దేవుని వాక్యం ఎందుకు రాయబడిందంటే మనలను దేవుని వైపు త్రిప్పటానికి. దేవుని వాక్యం ఎందుకు మనకు రాయబడి ఇవ్వబడిందంటే మనము దేవునికి క్లోజ్, వి నీడ్ టు బి క్లోజర్ టు గాడ్. దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి దేవుని యొక్క వాక్యము రాయబడింది. ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు అనేక రకములుగా వారు ఉపయోగించుకుంటున్నారు. దాని వలన కూడా చాలా శిక్ష. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలలో లేక ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయంటే, నేను ఎంతమందిని నేను నడిపిస్తున్నాను గనుక వీరందరూ కూడా
నేను ఆగిపోమంటే ఆగిపోతారు. నేను కనుసైగ చేస్తే ఆగిపోతారు. నీ వలన సంఘము ప్రభావితం చేయబడితే పరలోకములోని దేవుని యొక్క బహుమానము, ఫలమును పొందుతావు. నీ వల్ల విశ్వాసులుగా దృఢపరచబడితే నువ్వు దేవుని రాజ్యములో ఆ అద్భుతమైన ఫలాన్ని పొందుతావు. అదే సంఘములో నీ వల్ల ఆ సంఘము పాడైతే ఆ ప్రతిఫలానికి బదులు నీవు నష్టము, తరతరాలు శాపము నీ పిల్లలను అనుభవిస్తావు. ఇది ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నా ఆలయాన్ని పాడు చేయవారిని నేను పాడు చేస్తాను. దేవుని ఆలయమును పాడు చేయు వారిని నేను పాడు చేస్తాను. నేను ఆ చర్చికి వెళ్ళట్లేదు కనుక మీరు వెళ్ళకండి, ఆగిపోండి, వేరే చర్చికి వెళ్దాం. ఈరోజు ఇలాంటి మనస్తత్వాలు ప్రియులారా, ఈ పితరులలో ఉండే మనస్తత్వాలు ఇవి. అందుకే వారు దేవుని తట్టు తిరిగి ఉండలేదు, వారు వ్యర్థమైన తిరిగి ఉన్నారు. ఈరోజు పితరులలో ఉన్న ఆ మనస్తత్వాలు కూడా ఈరోజు సంఘాల్లో నాటిపోయి ఉన్నాయి. నేను వెళ్తేనే ఎంతమంది వస్తారు అనేటువంటి ఆలోచన మంచిది. నీ వల్ల సంఘము, నీ వల్ల దేవుని యొక్క కార్యాలు, నీ వల్ల దేవుని యొక్క అద్భుతాలు, ఆ యొక్క ఆత్మీయమైన పురోగతి నీ వల్ల దేవుడు చేసినప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోవాలి. అంతవరకు నువ్వు కాపాడుకోగలిగితే నా దేవుడు బహుమానము నీకు ఇస్తాడు. ఏదో ఒక చిన్న రీజన్ వల్ల, కారణం వల్ల, లేకపోతే ఏదో కోపం వలనో లేక మనస్పర్ధం వలనో నీవు విచారపడి నీ యొక్క మనస్సును నొచ్చుకొని ఆ సంఘాన్ని నువ్వు పాడు చేయాలని, ఆ దేవుని కార్యాన్ని పాడు చేయాలని ఒకవేళ నీవు అపవాదికి అవకాశం ఇచ్చి నీ ద్వారా పాడు చేయటానికి అపవాది నిన్ను వాడుకుంటే అది ఎంత శాపం నీ కుటుంబానికి. ఇది దేవుని ప్రజలు గ్రహించాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలారా గమనించాలి. సంఘములో నువ్వు ఎంత బలవంతుడివో అంత బలమైన కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు. అయితే బలమైన కార్యాలు నీ ద్వారా జరిగినప్పుడు నీవు దేవునికి ఇంకా నమ్మకంగా నువ్వు అణిగి ఉన్నట్లయితే నా దేవుడు నిత్యము నిన్ను బలపరచుచు నీకు ఇవ్వవలసిన బహుమానాలను ఆయనే కాపాడుతాడు. క్షణములో నీ ఫలములను పోవచ్చు, క్షణములో నీ యొక్క బహుమానాలను కోల్పోవచ్చు. అతిశయము వలన, గర్వం వలన, అహంకారం వలన ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది ప్రియులారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు వాక్యం దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు దేవుని వైపు తిరగాలి. యు నీడ్ టు చేంజ్ యువర్ మైండ్, యు నీడ్ టు చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయం మార్చుకోవాలి, నీ మనస్సు మార్చుకోవాలి, నీ యొక్క క్రియలు మార్చుకోవాలి, నీ సోమరితనము ఆపివేయాలి, నీ నిర్లక్ష్యం ఆపివేయాలి, నీ యొక్క తిరుగుబాటు జీవితం ఆపివేయాలి. నీలో పితరులు నాటి అలాగా నీ పూర్వీకులు లేకపోతే నీ యొక్క తల్లిదండ్రులే కానీ లేకపోతే నీ యొక్క ఆత్మీయులు నీ సంఘములో ఉన్నటువంటి వారి వలన వచ్చేటువంటి ఆ యొక్క అవిధేయత నీలో ఒకవేళ చోటు చేసుకుంటే ఆ ఆత్మను దూరపరచాలి. అందుకే సంఘములో ఉపవాసం ఎందుకు చెప్తున్నాం మనం? దేనివలన ఉపవాసం అనేది? దేనికి ఉపవాసం అంటే? డైటింగ్ కాదు సుమా. ఉపవాసం అనగా దేవునికి విరోధంగా కొవ్వుపోయినవన్నీ అన్నిటిని కూడా దహించబడటానికి. నాకు తెలియదు మీరు ఈ సంవత్సరంలో ఎంతమంది ఉపవాసం ఉండి మీ యొక్క కొవ్వు అంటే ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా ఉన్న కొవ్వు, అహంకారం కానీ, గర్వం కానీ, ఏమండి, లేకపోతే అతిశయము కానీ, ఇవి ఎప్పటికప్పుడు ఏం చేయబడాలంటే కరిగిపోవాలి. బలిపీఠం మీద ఆ యొక్క కొవ్విన పదార్థాలు ఎందుకు పెడతారు అంటే అది దహించబడటానికి. ఈరోజు దేవుని ప్రజలలో దేవుని వాక్యం వినేవారు అనేకులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు అనేకులు ఉన్నారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఉన్నారు, దేవునికి ఇచ్చేవారు ఉన్నారు, దేవునికి ఇది చేయాలి అది చేయాలని ఆలోచన కలిగి ఉన్నవారు ఉన్నారు. కానీ వారు చేయుట వలన తమకు తామే అతిశయోక్తి కలిగిన వారై దేవునికి వారికి మధ్య ఆ కొవ్విన ఆ క్రొవ్వు అంటే అతిశయము, నేను చేస్తేనే జరుగుతుంది, నేను ఉంటేనే జరుగుతుంది. ఈరోజు మందిరాలలో పొజిషన్ ఉంటే మందిరాలకు వెళ్తున్నారు, పొజిషన్ లేకపోతే మందిరాలకు వెళ్ళట్లేదు. మన పొజిషన్ ఏంటంటే దాసుని పొజిషన్. మన పొజిషన్ ఏంటంటే సేవకుని యొక్క
పొజిషన్. అందుకే భక్తుడైన పౌలు అంటాడు ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనంలో, దాసులారా యథార్థ హృదయము కలిగిన వారై భయముతోనూ వణుకుతోనూ మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనం అందరము కూడా ఎవరము? దాసులము. ఎస్, చెప్పండి అందరూ కూడా, మనం ఎవరము? దాసులం. మీ పక్క వారికి చెప్పండి, మనం ఎవరు? చెప్పండి అందరూ కూడా. దాసులంటే లాభము ఆశించకుండా, ఏమండి, గొప్పతనం ఆశించకుండా, పేరు ఆశించకుండా, అప్రిసియేషన్ ఆశించకుండా, మెప్పు ఆశించకుండా దాసునిగా పనిచేసేవారే మనము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చేయనండి, నేను చేయలేనండి, అది నా పని కాదండి. యేసు ప్రభువారు దాసుని స్వరూపాన్ని మనకు ఒక మాదిరి చూపించాడు. ఏంటో చెప్పండి? పామరులు, చదువు లేనివారు, చేపలు పట్టుకునేవారు, అంత నాగరికత లేని వారిని యేసు ప్రభువారు కూర్చోబెట్టి వారి పాదాలు కడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ నిజమైన నాయకత్వం అనేది, ఆధ్యాత్మికమైన నాయకత్వం అనేది ఆ పరిచర్య ద్వారా ప్రారంభమవుతుంది. నువ్వు నిజంగా దేవునికి ఒక నాయకుడు కావాలి అంటే నువ్వు పరిచర్య చేయాలి. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఎందుకంటే వీఆర్ ఒక ఫ్యామిలీ, మన కుటుంబం. ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలి మనం. ఓకే, నేను రాజునండి, నేను చక్రవర్తినండి, నేను ఈ పని చేయను, ఆ పని చేయను, నేను ఈ పనే చేస్తాను అంటే దేవుని దృష్టిలో వారి దాసులు కాదు. అలాగే వారు దేవుని చేత పిలవబడిన వారు కారు. మనం ఎంత తగ్గించుకుంటాం. నీకు అవకాశం దొరికితే చాలు నువ్వు దేవుని పని చేసేయాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, దేవుని మందిరంలో ఒక పూతుకు పొల్ల కానీ లేకపోతే ఒక చెత్త కానీ తీసి బయట పడేయడంలో కూడా నేను దేవుని యొక్క నామాన్ని నేను గణపరుస్తున్నాను. అతిశయం. వీ హ్యావ్ టు సర్వెంట్. ఒకరి ఎడల ఒకరు సేవ చేసుకోవాలి, ఒకరి ఎడల ఒకరు మనం పరిచర్య చేసుకోవాలి. ఎందుకంటే దేవుని తట్టు తిరిగేవారు దేవునికి దాసులై ఉన్నారు. ఇందులో పొజిషన్స్ లేవు, ఇందులో పెద్ద అని చిన్న అని భేదము లేదు. ఎంతమంది ఇష్టపడతారు ఈ కాన్సెప్ట్ని? ఎంతమంది ఇష్టపడతారు యేసు ప్రభు వారి యొక్క సిద్ధాంతాన్ని? ఎంతమంది ఇష్టపడేవారు ఉన్నారు? ఒకరి ఎడల ఒకరు సేవ, ఒకరి ఎడల ఒకరు ఇలాంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉన్నప్పుడు నేను దేవుని వైపు తిరిగి ఉన్నాను. ఓకే, భక్తుడైన పౌలు నిజమైన సేవకుడిగా తనకు తాను రుజువుపరుచుకున్నాడు. నిజమైన దాసులంగా మనం రుజువుపరుచుకోవాలి. నేను దేవుని తట్టు తిరిగి ఉన్నాను అని చెప్పి దేవుని ద్వారా రక్షించబడిన తోటి సహోదరిని కానీ సహోదరుని కానీ నువ్వు దూషిస్తే నువ్వు దేవుని తట్టు తిరిగి ఉన్నావు అని చెప్పుటలో అర్థం ఏమైనా ఉందా? ఈ వాక్యంలో మీరు చూడండి ఏం రాయబడి ఉందో. మేము దేని విషయంలో మేము తిరగాలి? ఏ విషయంలో మేము తిరగాలి ప్రభువా? ఏ విషయంలో మేము తిరగాలి అంటే దేవుడు అంటున్నాడు, ఒక మానవుడు దేవుని యొద్ద నుండి దొంగిలినా అయితే మీరు నా యొద్ద నుండి దొంగిలించారు. ఒక నిమిషం, మీ ఇంట్లో మీ పిల్లలు దొంగతనం చేస్తే మీకు సంతోషం అనిపిస్తుందా? చెప్పండి, సంతోషం అనిపిస్తుందా? లేకపోతే మన పిల్లలు స్కూల్లో దొంగతనం చేస్తే ఆ స్కూల్లో మంచి పేరు వస్తుందా? సమాజంలో ఎవరైనా దొంగగా ఉంటే వాడిని ఏం చేస్తారు? దొంగ అని ముద్ర వేస్తారు. అంటే దొంగ అనేటువంటి ముద్ర పడిందంటే ఇంకా అది ఒక రకమైన ఏమంటారు దాన్ని, చాలా హీనమైన స్థితి. దేవుడు సాక్షాత్ అంటాడు, మీరు నా యొద్ద ఏం చేశారు అంటే దొంగలించారు. యు ఆర్ స్టీలింగ్ ఫ్రమ్ మీ. అయ్యా ప్రభువా, మేము నీ యొద్ద నుండి దొంగలించడం ఏంటయ్యా? మీ యొద్ద నుండి దొంగలించడం ఏంటి? ఎందుకంటే దేవుడు చాలా సెన్సిటివ్, చాలా కాషియస్గా ఉంటాడు. లూసిఫరే సాక్షాత్తు ఆర్కేంజల్. ఏమండి, షెరూబులు కెరూబులు
దూతలలో జాతులు కూడా దేవుడు సృష్టించాడు. అయితే లూసిఫర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక దూత కెరూబు, వాడికి అనేకమైన పేర్లు ఇవ్వబడ్డాయి. అయితే వాడు అనేక పరలోకములో ఉన్న దేవదూతల సమూహముకు వాడు ఒక నాయకుడు వహిస్తున్నాడు. వాడి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి మయంపరచటం. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ సెన్సిటివ్, హృదయంతరంగములను ఎరుగువాడు. ఎందుకంటే దేవదూతలు కూడా దేవుని యొక్క సృష్టే, ఆయన నిర్మించుకున్నాడు, ఆయన నిత్యం మయంపరచబడటానికి. సాక్షాత్తు లూసిఫర్లో ఉన్నటువంటి ఆ ఆలోచన దేవుడు పసిగట్టేశాడు, ఆయన రికగ్నైజ్ చేశాడు. చేసిన వెంటనే ద నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇవ్వలేదు. ఇదిగో నువ్వు ఈ విధంగా నీ యొక్క హృదయంలో నువ్వు వచ్చేస్తున్నావు కనుక నువ్వు మనసు మార్చుకోమని కూడా దేవుడు ఏమవ్వలేదు, ఆప్షన్ అవ్వలేదు. వెంటనే ద మూమెంట్ వెన్ ఈ రికగ్నైజ్డ్, ఎప్పుడైతే దేవుడు గ్రహించాడో పరలోకము నుండి లూసిఫర్ని ఏం చేశాడంటే పాతాళానికి అనగద్రొక్కాడు. వాడు వస్తూ వేల దేవదూతల సమూహమును వాడు తెచ్చేసుకున్నాడు. ఈరోజు ఒక సంఘములో దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించలేదు అంటే, వాక్యానుసారంగా నువ్వు బ్రతకలేదు అంటే, నీతో పాటు కొంతమందిని పాడు చేయటానికి అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు, ప్రలోభానికి గురి చేస్తాడు. నువ్వు బయట ఎవరినైనా పాడు చేసుకో, కానీ నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా దేవుని సంఘంలో ఉన్న వారిని మాత్రం నువ్వు పాడు చేయగలిగితే దాని యొక్క దోషం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయంలో దేవుని బిడ్డల జాగ్రత్త వహించాలి. మీ పితరుల నాటి నుండి వస్తున్న ఈ దోషము మీలో కూడా కనబడుతుంది కనుక మీరు దేవుని తట్టు, నా తట్టు మీరు తిరగండి అంటున్నాడు. దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. అందుకే ఈరోజు చాలా సులువుగా ఒక కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా, ఒక కుటుంబం మరొక కుటుంబంతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా దేవుని ప్రజల మధ్య, రక్షించబడిన వారి మధ్య నువ్వు మాట్లాడబోవద్దు. నీకు చేతనైతే, నీకు అవసరమైతే నీ జ్ఞానాన్ని, నీ బుద్ధిని, నీ వివేకాన్ని, నీ భక్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థనను, నీ విశ్వాసాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తెలివిని, వరములను ఉపయోగించి వారిని దేవుని వైపు ఎలాగ మళ్లించాలో నువ్వు ప్రయత్నం చేయి. నా దేవుడు పరలోకంలో నీకు బహుమానం ఇస్తాడు. అంతేగాని లోకంలో రాజకీయ పార్టీలు ఇది మన పార్టీ కాదురా అని చెప్పి ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ చేసినట్లుగా ఈరోజు దేవుని యొక్క సంఘములు, దేవుని వాక్యం చెప్తుంది, ఇది నా సంఘం అంటున్నాడు దేవుడు. నా గొర్రెలు అన్నాడా, మీ గొర్రెలు అన్నాడా? సేవకుడిది కూడా కాదు, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని యొక్క గొర్రెలు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క సంఘము ఆయన కట్టాడు కనుక ఈ సంఘాన్ని పాడు చేయడానికి నీకు అవకాశం లేదు, నాకు అవకాశం లేదు, చేయరాదు. ప్రియులారా గమనించాలి, ఈరోజు ఈజీగా దేవుని యొక్క పనిని పాడు చేయడానికి నిన్నే అపవాది వాడుకుంటాడు. వెళ్దామా అంటే దేవుడు సంతోషిస్తాడు, చేద్దామా అంటే దేవుడు సంతోషిస్తాడు, పూనుకున్న వారిని దేవుడు సంతోషిస్తాడు. నో అని అంటే నీ వలన 1, 2, 3, 4, 5 ఆలిపోగితే వారందరి యొక్క దోషము నీ మీదకే ఉంటుంది. అందుకే ఏ కార్యానికైనా దేవుని కార్యాన్ని నువ్వు అడ్డు ఉండకూడదు, నీ మాట అడ్డు రాకూడదు, నీ యొక్క శరీరం అడ్డు రాకూడదు, నీ యొక్క క్రియలు అడ్డు రాకూడదు. దేవుని కార్యానికి నీ యొక్క జీవితం ఓపెన్ అవ్వాలి. ఆమె దేవుని కార్యాల కొరకు నీ భర్త అడ్డు పెట్టాడా, ఆ దోషం నీ భర్త నుండి. భార్యగా నువ్వు అడ్డు పెడితే దేవుని విషయంలో యు హ్యావ్ టు బి కీప్ క్వైట్, నువ్వు సైలెంట్గా ఉండడమే. నువ్వు వెళ్ళొద్దులే అంటే ఆ దోషం నీ మీదకి ఊరకనే పోదు. బికాస్ యు ఆర్ స్టాపింగ్ గాడ్స్ వర్క్. దేవుని యొక్క పనిని నువ్వేం చేస్తున్నావు, ఆపేస్తున్నావు. ఈరోజు వెళ్ళొద్దులే, వెళ్ళాలని ఉంది, చేయాలని ఉంది. ఆసక్తి కలిగిన వారిని దేవుని పని విషయం వదిలేయి. లెట్ దెమ్ గో. మొన్న ఒక బ్రదర్ నాకు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమోనండి, ఎంతకాలం ఆవిడ బ్రతుకుతుందో తెలియదు, అందువలన దేవుని పని కోసం నేను వదిలేస్తున్నాను, వెళ్ళిపోతుంది ఆవిడ. దేవుని పని విషయంలో ఏం చేయాలి నువ్వు? మిగతా విషయంలో నువ్వు ఎంత రెస్ట్రిక్షన్ చేసుకున్నా పర్వాలేదు, కానీ దేవుని పని విషయంలో ఏం చేయాలి? నో, మనం దానికి అడ్డు పలకూడదు.
అననీయ సపేర విషయంలో ఏం జరిగింది? భర్త భార్యకు, భార్య భర్తకు ఒకరికొకరు ఏం చెప్పుకున్నారు? దేవుని యొక్క ఆత్మకు అడ్డు పెట్టుకున్నారు. మేము నీ వైపే ఉన్నామయ్యా, నీ పక్షానే ఉన్నామయ్యా అనుకున్నారు. కానీ నో, వారు కోల్పోయారు. ప్రియులారా, దేవుని తట్టు తిరిగితే మనము కనికరించబడతాం. ఈ దినాలలో దేవుని కనికరం కావాలి. నీ ఆస్తుల కంటే, నీ అంతస్తుల కంటే, నీ చదువు బాగోగుల కంటే దేవుని కనికరము నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే నీకు లోకంలో ఉన్నవాడన్నీ నువ్వు కలిగి ఉండి దేవుని కనికరము లేకపోతే అవి వ్యర్థమే. ప్రభా, నీ కనికరం, ఐ వాంట్ టు హ్యావ్ యువర్ మెర్సీ. నీ యొక్క కనికరం చేత నేను ఉండాలి ప్రభువా. దేవుని వైపు, దేవుని తట్టు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే, మొదటిగా ఆయన కరుణిస్తాడు, రెండవది మనం క్షమించబడతాం. చెప్పనమాట. కీర్తనలు 85 4వ వచనం. కీర్తనలు 85 4వ వచనం. దేవా, మా రక్షణకర్తవగు దేవా, మా రక్షణకర్తయగు దేవా, మా వైపునకు తిరుగుము, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము, మా మీదనున్న కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఆమేన్. దేవుని తట్టు తిరిగితే ఏం జరుగుతుంది? దేవుని తట్టు తిరిగితే ఏం చేయబడతాం మనం? ఎంతమందికి ఇష్టపడుతున్నారు ఇది? నేను దేవుని తట్టు తిరిగాను ప్రభువా, కానీ నేను క్షమించాలి కదా. ఎవరిని క్షమించాలి? ఇతరులు కాదమ్మా, నీ ఇంట్లో వాళ్ళ ముందు క్షమించి, నీ స్నేహితులను క్షమించు. అంతెందుకు, నీ పొరుగు వారిని క్షమించు, నీ నెక్స్ట్ డోర్ని క్షమించు, నీ పైన ఉన్న వాళ్ళకి క్షమించు, నీ పక్కన ఉన్న వాళ్ళకి క్షమించు. ఓకే, నువ్వు క్షమించినా సరే వారు మళ్ళా తిరిగి అదే రిపిటేషన్ చేస్తున్నారు అంటే నువ్వు క్షమించి దేవునికి వదిలేసి నువ్వు దూరంగా మెయింటైన్ చేయి. మేక్ డిస్టెన్స్. నెగిటివ్ పీపుల్ ఆల్వేస్ నెగిటివ్. దేవుడు క్షమించమని చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడమ్మా? ఈ సంవత్సరం ముగింపులో ఎవరినైతే మీరు క్షమించలేక ఉన్నారో వారిని క్షమించండి. క్షమిస్తారా? ఎప్పుడు ఇలాంటి కార్యాలు తక్షణమే చేయాలి. రక్షణ విషయంలో తక్షణమే చేయాలి. క్షమించడం విషయంలో తక్షణమే చేయాలి. ఒకవేళ గ్యాప్ పెరిగిందనుకో దేవుడు తన జీవ గ్రంథంలో దోషమని రాస్తాడు. నేను చెప్పట్లేదు, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సూర్యాస్తమించక ముందే నువ్వేం చేయాలి? నీ సహోదరునితో ఏం చేయాలి? సమాధాన పడాలి. నేను నేర్చుకున్నది ఒకటే, నాకు కోపం ఎక్కువ. ఏం ఉంచుకోరు, కోపం ఎక్కువ ఉన్నవారు ఏం ఉంచుకోరు హృదయంలో. ఏమండి, నవ్వుతారు చూసారా, లోపల ఏముంటుంది? కోపం కాదమ్మా, ద్వేషం ఉంటుంది. పైకి నవ్వు షుగర్ కోటెడ్ నవ్వు అన్నమాట. ఎంత బాగా నవ్వుతుందండి, పర్వాలేదండి, ఆమెలో ఏమి లేదండి. కానీ హృదయంలో ఏముందండి? ఏముంటుంది? అది ఇన్స్టాంట్గా కోపగించుకొని కక్కేసే వారిలో ఏముండదు. వాళ్ళ యొక్క హృదయం చాలా నిష్కపటమే. ఓకే, అది మీరు గమనించండి. ఎప్పుడప్పుడు సెటిల్ చేసేసుకోవాలి, డిలీట్ చేసేయాలి. అది మన మైండ్లో క్యారీ చేయడం వలన మన శరీరానికి అది పాపము, దోషము, దాని వలన రోగం కూడా వస్తుంది. సో ఎక్కడిదక్కడ ఏం చేయాలి? మనం వదిలేయాలి. ఎక్కడిదక్కడ వదిలిపెట్టేయాలి. ఎక్కడిదక్కడ వీ హ్యావ్ టు లివ్ ఇట్. రైట్, వీ హ్యావ్ టు లివ్ ఇట్. క్యారీ చేసావో నువ్వు రక్షించబడ్డావు, దేవుని వాగ్దానం నువ్వు కలిగి ఉన్నావు, దేవుని యొక్క బిడ్డవి, నువ్వు దాసుడివి, దాసురాలవి కనుక నువ్వు క్యారీ చేస్తే నువ్వు సాతానుని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావు అని అర్థం. సాతానుడు ఒక్కడే క్షమించలేడు, కానీ ప్రభువారు మాత్రం క్షమించగలుగుతారు. ఆమేన్. యా,
నేను మీ తట్టు తిరిగి ఉన్నానయ్యా. పితరులు నాటి నుండి మీరు వ్యర్థమైన వాటి వ్యర్థమైన వాటి ఎడల మీరు తిరిగి ఉన్నారు. వ్యర్థమైన వాటిని మీరు లోకంలో చాలామంది ఏమండి పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, ప్రతి సీజన్కి వారు భక్తి చేస్తున్నారు. మంచిదే, భక్తి చేయడం మంచిదే. కానీ భక్తికి తగ్గ క్రియలు లేకపోతే మీరు చేసే భక్తి వ్యర్థమైనది. మీరు తీసుకున్న దీక్షలో కూడా ఆ భక్తికి తగినట్లుగా ఉండాలి. దీక్షలో మీ ఆత్మలను మేలుకొల్పాలే తప్ప మనుష్యులను ఆకట్టుకోవడానికి కాదు, లేక మనుష్యులను భ్రమపరచడానికి కాదు. భక్తిలో వేషధారణ అనేది దేవుడు ఇష్టపడువాడు కాదు. ప్రియులారా, ఈ యొక్క మాటలు వింటున్న వారులారా గమనించండి. మీరు ఎవరి తట్టు తిరుగున్నారు? ఎవరి వైపు తిరగాలని దేవుడు చెప్తున్నాడు. నేను దేవుని తట్టు తిరిగి ఉన్నానని చెప్పి నీ కార్యాలలో నువ్వు జీవిస్తే దేవుడు ఇష్టపడువాడు కాదు. సో దేవుని తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి. దేవా, నీ తట్టు నేను తిరిగి ఉన్నానయ్యా. దేవుడు అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగి ఉన్నావు అని అంటే నేను నీ తట్టు కూడా తిరుగుతాను. దేవుడే నీ తట్టు తిరిగితే నువ్వు కరుణించబడతావు, నువ్వు క్షమించబడతావు. యూ విల్ బి బ్లెస్డ్. క్షమించబడిన వారు ధన్యులు, దేవుని వాక్యం చెప్తుంది. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. సంవత్సరాల తరబడి ద్వేషం లోపల అన్నీ పెట్టుకుంటే, నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తమేనండి. నీ తండ్రి ఒక మాట అంటే, నీ తల్లి ఒక మాటతో నిన్ను గద్దించిన, నిన్ను హెచ్చరించిన, అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క మాట నిన్ను గద్దించినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను సరిచేసినప్పుడు అది నీకు క్షేమము, నీ కుటుంబానికి, నీ కుటుంబానికి క్షేమం. ఒక సేవకుడు నిన్ను గద్దిస్తున్నాడు అంటే, ఒక సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, ఒక అభిషక్తుడు నిన్ను సరిచేయటానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, దేవుడు తన సేవకుని ద్వారా నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మీద నువ్వు పగ పెట్టుకోవడానికి కాదు. ఒకవేళ నువ్వు పగ పెట్టుకున్నావో, ద్వేషించబడ్డావో, అది దేవుడు దోషమని రాస్తాడు. ప్రతి సేవకుడు దేవునికి మనుషులకి మధ్యవర్తే తప్ప దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి. ఎవరో వారికి ఇలా చెప్పు అని ఎవరు వారికి జీతం ఇవ్వట్లేదు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట వారు దేవుని యొక్క చేతిలో బోర వంటి వారు. ఆ మాట మనుషులను స్థిరపరుస్తుంది. నేను దేవుని సన్నిధికి వెళ్ళుట వలన ఒక్క మాట నాలో బలపరిచింది అని చెప్పేవారు అనేకులు ఉన్నారు. ఒక్క మాట, వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ మైండ్, వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. ఒక్క మాట ద్వారా పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు. రెప్పపాటులో ఆ సిలువ ప్రక్కన ఉన్న దొంగ దేవుని వైపు తిరిగాడు, దేవుని తట్టు తిరిగాడు. దేవుడు తన హృదయాన్ని చూశాడు. ఆ డిస్మాస్ అనేటువంటి వ్యక్తి తన హృదయములో ఉన్న ఆ లోతుల్లో దేవుడు చూచి నా తట్టు తిరిగాడు అని చెప్పి వాళ్ళలో నుండి ఒక పశ్చాత్తాపమని దేవుడు గ్రహించి దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క క్షమాపణ అక్కడ పనిచేయడం మొదలెట్టింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు అంటాడు, నేడే నీవు నాతో. ఇప్పుడు మీరు చెప్పండి, అపోస్తుల కంటే ఏమండి హతమార్చబడిన శిష్యుల కంటే పరదేశంలో మొట్టమొదటిగా ఉన్నవాడు ఆరుగుడు ఎవడు? ఆమేన్, హల్లెలూయా. ఆ దొంగే పరదేశంలో ఉన్నంటే నువ్వెంత? ప్రభువా, దొంగలను కూడా నీవు పరదేశంలో ఉంచుతున్నావే, క్షమించి. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్న వారందరూ కూడా ప్రియులరా జీవితాలు మార్చబడ్డానికే కానీ మతాలు మార్చడానికి కాదు.
ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. ఈరోజు చాలామంది లోకంలో దేవునిని నమ్మి విశ్వసించి ఈరోజు దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మారుతున్నారనేటువంటి ఆందోళన ఈరోజు చాలామంది పడిపోతున్నారు. సాతానుడు వారిని ఏం చేస్తున్నాడంటే కలవరపరుస్తున్నాడు. వాడు రెచ్చిపోయి వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న శక్తి, యేసుక్రీస్తు యొక్క మాటలో ఉన్నటువంటి ఆ సత్యము ఈరోజు అనేక మంది గ్రహించటానికే యేసయ్యను నమ్ముకోమని ఈరోజు ప్రకటించబడుతుంది. యేసయ్యను నమ్మిన వారందరూ కూడా మార్చబడ్డారు. మతం మార్చమని, మీ మతం మారమని బైబిల్ బోధించట్లేదు. జీవితాలు మారాలనే బైబిల్ బోధిస్తుంది. బ్రతుకులు మారాలనే బైబిల్ బోధిస్తుంది. దొంగలు మార్చబడ్డారు, నరహత్య చేసేవారు మార్చబడ్డారు, మాంత్రికులు మార్చబడ్డారు, ద్వేషించేవారు మార్చబడ్డారు, హింసించేవారు మార్చబడ్డారు, దుర్మార్గులైన వారు, నరహత్య చేసిన వారు అందరూ కూడా ఈ బైబిల్ గ్రంథం ద్వారానే మార్చబడ్డారు. ఈరోజు వారు మంచి ఆదర్శంగా ఈ లోకానికి, సమాజంలో వారు బ్రతుకుతున్నారు. కేవలము యేసు మాట ద్వారా, యేసు మాట విని బ్రతుకులు మార్చబడ్డాయి. ఖైదీలు, కరుడుగట్టినటువంటి ఖైదీలు వారి జీవితాలు మార్చాయి, వారి జీవితాలు మార్చబడ్డాయి దేవుని వాక్యం ద్వారా. అందుకే దేవుడు కూడా అంతటా అందరూ కూడా దేవుని వైపు తిరగాలి. యు నీడ్ టు చేంజ్ యువర్ మైండ్. ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ న్యూ ఇయర్ సీజన్లో ఇంకా నువ్వు దేవుని తట్టు తిరగలేదు అంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్. వాక్యం చెప్తుంది, మీరు నా తట్టు తిరిగిన ఎడల. ఈ వాజ్ సో కంపాషన్. ఆయన మన తట్టు తిరిగి మనల్ని రక్షించడానికి, మనకు విడుదల చేయడానికి, మనం బలపరచడానికి, మన శక్తిని ఇవ్వడానికి, మన స్వస్థత ఇవ్వడానికి ఆయన మన తట్టు తిరుగుతున్నాడు. కనుక భూలోకములో ప్రియులారా అనేక చోట్ల నలుగు దిశలలో తల్లక్రిందులైన పరిస్థితులు విషమించిన ఈ భూలోకములో, ఈ ప్రపంచము నలుమూరలా ప్రకృతి తాండవాడినా సరే రక్షించబడిన దేవుని ప్రజలకు మాత్రము దేవుడు తోడయుండి నడిపించువాడు. హల్లెలూయా. ఇందాక మనం ఒక పాట పాడాం, నీవు నాకు తోడుండగా నాకు భయమేలా. ద క్రిస్టియన్స్ నెవర్ ఫియర్ for the things of this world because God is with them. The people who turn towards God will turn towards them. This is what the Lord is saying. ఇదే దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలము దేవుని యొక్క మాట, ఎంతవరకు నువ్వు దేవుని బిడ్డ ఉండి రక్షణ పొంది నీ రక్షణ నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క సన్నిధికి పోక, దేవుని యొక్క వాక్యం వెనక ఇంతవరకు నీవు అవిధేయుడిగా వ్యర్థమైన వాటిని ఆచరించచ్చు నువ్వు ఒకవేళ బ్రతుకుతున్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసు మార్చుకుంటావా? దేవుడు అంటున్నాడు, నీ వైపు ఆయన తిరుగుతాను అంటున్నాడు. ఆయనే నీ వైపు తిరిగితే నీ గృహములో సమృద్ధి కలుగుతుంది. నీవే ఆయన వైపు తిరిగితే ఇంతవరకు నీ గృహములో ఉన్న చీకటి, ఇంతవరకు నీ గృహంలో ఉన్న అంధకారము, ఇంతకాలము నీ గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు తారుమారవుతాయి. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకొని ఈ పరిస్థితులు మార్చడానికి నువ్వు అనుకుంటున్నావేమో, నీ మనసు కంప్లీట్గా ఆయన వైపు మళ్ళించు. ఉన్నా లేకపోయినా నా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో కనికరించేవారు లేరు కానీ యేసు ప్రభు వారు కనికరిస్తున్నారు. లోకములో క్షమించేవారు లేరు కానీ యేసు ప్రభు వారు క్షమిస్తున్నారు. నీవు దేవుని తట్టు తిరగాలి, దేవుని ప్రజలు దేవుని తట్టు తిరగాలి. అందుకే దేవుడు నీకు ఇచ్చిన దినములో మొట్టమొదటి గడియ నువ్వు దేవుని వైపు తిరగాలి. యెహోవా నా మాటలు చెవును పెట్టాయా, నా ధ్యానం మీద లక్ష్యముంచు, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నేను నిన్నే ప్రార్థించుచున్నాను. దేవుని తట్టు తిరువారు దేవునికి ప్రార్థించువారై ఉండాలి, దేవుణ్ణి సేవించువారై ఉండాలి. నేను దేవుని తట్టు తిరిగి ఉన్నానని చెప్పి నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు దేవునికి మొర్ర పెట్టకపోతే, దేవుని యొక్క స్వరమును వినకపోతే దేవుడు నీ తట్టు తిరుగువాడు కాదు. నీ ఆపదలో, నీ కష్టాల్లో, నీ బాధలో, నీ ఇబ్బందుల్లో ఆయన ఉత్తరం ఇచ్చేవాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ఈజ్ ఆల్వేస్ సీకింగ్ దట్ యు ఫస్ట్ టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని యొక్క మాట మనస్సులను మార్చడానికి, జీవితాలను మార్చడానికి ఇదే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని తట్టే తిరిగితే మనము కనికరించబడతాం. ఇంకా
దేవుని బిడ్డల కుటుంబాలు దేవుని చేత కనికరించబడాలి. చిన్న కనికరం కాదు, సమృద్ధిగా, సంపూర్ణముగా. ఈరోజు నీ కుటుంబం దేవుని చేత కనికరించబడినప్పుడు నువ్వు దేవుని చేత సంరక్షించబడతావు. లార్డ్, యువర్ మెర్సీ అపాన్ అవర్ ఫ్యామిలీ, యువర్ మెర్సీ అపాన్ అవర్ వర్క్, యువర్ మెర్సీ అపాన్ అవర్ జాబ్, యువర్ మెర్సీ అపాన్ అవర్ పీపుల్. దేవా, నేనున్న స్థలములో నీ కనికరం. దేవుని చేత నువ్వు కనికరం పొందితే నీ వలన 10 మంది దీవించబడతారు. ఆమె. దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? మనం అనేకులను దీవించడానికి దేవుడు పిలిచాడు. నా వల్ల 10 మంది బాధపడడానికి దేవుడు నన్ను పిలవలే. నీ వల్ల 10 మంది దుఃఖపడడానికి దేవుడు నిన్ను పిలవలే. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే అనేక మంది నా ద్వారా తృప్తి పొందాలి, బలపరచబడాలి, దీవించబడాలి. లార్డ్, లెట్ మై లైఫ్ బి ఏ బ్లెస్సింగ్ టు ద మెనీ పీపుల్. Let my life be a blessing to the many. I want to be a channel of blessing to the many people. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి. ప్రియులారా, ఈరోజు దేవుడు ఆయా దేశాల నుండి అనేక మంది భక్తులను పంపుతున్నాడు. ఈ స్థలము నుండి వేరే దేశానికి, ఆ స్థలము నుండి వేరే దేశానికి భక్తులను దేవుడు ఎందుకు పంపుతున్నాడు తెలుసా? దేవుని ప్రజలు దేవుని తట్టు తిరిగి బ్రతకట్లేదు. అందుకే దేవుడు ఆయా స్థలాల నుండి అనేక స్థలాలకు దేవుడు ఆయా భక్తులను పంపుతూ ఉన్నాడు ఆయన తట్టు తిరగడానికి. ఆమె. హల్లెలూయా. మనం ఎవరి తట్టు తిరిగి ఉన్నాము? లార్డ్, ఐ వాంట్ టు. నీవు దేవుని తట్టు తిరిగితే నీ భవిష్యత్తు ఆయన కంట్రోల్ తీసుకుంటాడు. నీ ఫైనాన్స్ ఆయన కంట్రోల్ తీసుకుంటాడు. నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు. యూ విల్ బీ ఇన్ హీస్ కంట్రోల్. నీవు ఆయన స్వాధీనంలోనికి వెళ్ళిపోతావు. యూ విల్ నెవర్ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించ అవసరం లేదు. నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతించిన అవసరం లేదు. ఎందుకంటే నీ యొక్క కుటుంబము, నీవు దేవుని తట్టు తిరిగి ఉన్నావు కనుక, దేవుడు నీ తట్టు ఉన్నప్పుడు, నా దేవుడు ఈ భూలోకములో నీవు జీవించినంత కాలము కూడా ఆయన కృపలో నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. yes, this is what the Bible says. ఇదే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని తట్టు తిరిగే వారిని దేవుడు క్షమిస్తాడు. ఇకపోతే ఆఖరిగా ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. దేవుని తట్టే తిరిగితే మనం బలపరచబడతాం. చెప్పండి అన్నమాట. 2 విషయాలు: ఆత్మీయంగా బలపరచబడాలి, శారీరకంగా బలపరచబడాలి. శారీరకంగా ఆత్మీయంగా నువ్వు బలపరచబడితే మానసికంగా కూడా నువ్వు బలపరచబడతావు. ఆత్మీయంగా నువ్వు బలపరచబడితే శారీరకంగా కూడా నువ్వు బలపరచబడతావు. నువ్వు ఆత్మీయంగా బలపరచబడకపోతే యూ విల్ బి ఇల్ మెంటల్గా నువ్వు ఇల్కి వెళ్ళిపోతావు, సిక్ అయిపోతావు. ఈరోజు ఎంతమంది ఈ మానసిక ఒత్తిడికి గురైన వారు ఎంతమంది ఉన్నారు? స్పిరిచువల్లీ యూ నీడ్ టు బి ఎక్విప్డ్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు. ఆమేన్. యెహోవా ధర్మశాస్త్రము, ఆ శాసనమును ప్రతిరోజు మనం ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఏం చేయాలి? వినాలి, ధ్యానించాలి, నెమరు వేయాలి. వినాలి, ధ్యానించాలి, నెమరు వేయాలి. నెమరు వేయాలి, ధ్యానించాలి, వినాలి. వినుట వలన మనకు విశ్వాసము కలుగుచ్చు ఉన్నది. దేవుని యొక్క మాటను మనం ధ్యానించాలి. వీ నీడ్ టు మెమరైజ్. ఎందుకంటే మనం ఎందుకు ధ్యానించమని అన్నాడంటే, అపవాది లోకంలో ఈరోజు ఈజీగా దేవుని యొక్క బిడ్డలను మోసపరిచేటువంటి దినాలు. అవ్వమ్మ దగ్గరికి అపవాది వచ్చాడు, ఈజీగా మోసం చేశాడు. ఇప్పుడు మరీ ఈజీ అయిపోయింది, ఈజీగా అపవాది మోసం చేసేటువంటి దినాల్లో మనం ఉన్నాం. పిల్లరా, జిగ్జాగ్లు ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలామంది. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. దేవుని యొక్క వాక్యములో గద్దింపు లేకపోతే, దేవుని యొక్క వాక్యములో హెచ్చరిక లేకపోతే, దేవుని యొక్క వాక్యములో ఖండించేది లేకపోతే, అది దేవుని వాక్యముగా పరిగణించబడతాం. వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యము అగ్ని వంటిది, సుత్తి వంటిది, 2 అంచులు గల ఖడ్గము వంటిది. అంటే దీని అర్థం పర్వాలేదండి, మీ పనులు మీరు చేసుకోండి, కానీ మీరు ఇట్లాగా చేయండి, అలా చేయండి. ఈరోజు మనుషులను భ్రమపరచడానికి, మభ్యపెట్టడానికి ఈరోజు మన దేవుని ఆత్మలను మోసగించే బోధలు ఈరోజు అనేకమైనవి ప్రారంభమయ్యాయి. ప్రియులారా, ఏ బోధ మీరు వింటున్నారు?
ఏ బోధకు మీరు 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 అలవాటు పడుతున్నారు? మీ యొక్క బలహీనతలకు అనుకూలంగా వినేటువంటి వాక్యం బాగుందని కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా? నో. ఒక టీచర్ స్ట్రిక్ట్గా టీచ్ చేస్తే తన స్టూడెంట్స్ను కూడా స్ట్రిక్ట్గా చెక్ చేస్తా. ఒక టీచర్ లూజ్గా టీచ్ చేస్తే తన పిల్లలు ఎలా చదివినా సరే, మార్కులు రాకపోయినా సరే ఫుల్ మార్కులు ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ టీచర్? అవునా? ఏ స్ట్రిక్ట్ టీచర్ అయినా ఏమండి 100 మార్కులకి 100 మార్కులు ఇస్తారా? ఎవ్వరు. 10 మార్కులకి 10 మార్కులు ఇస్తారా? ఎవ్వరు. ఎందుకో తెలుసా? ఆ స్టూడెంట్ ఇంకా నెక్స్ట్ టైం ప్రయాసపడాలని, ఇంకా ప్రయాసపడాలని 10కి 10 ఇవ్వరు, 100కి 100 ఇవ్వరు. ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు? కావాలని తగ్గించి. ఎందుకో తెలుసా? అలాంటి స్ట్రిక్ట్నెస్ మనల్ని స్థిరపరుస్తుంది. ఆమెన్. హల్లెలూయా. మాటమాటికి నాకే ఈ వాక్యం చెప్తున్నారా? మాటమాటికి నన్నే గద్దిస్తున్నారా? మాటమాటికి నన్నే హెచ్చరిస్తున్నారా అని నువ్వు అనుకుంటే అర్థమేంటో తెలుసా? నీకు ఇచ్చే మార్కులు దేనికోసం? దేనికోసం? ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు లౌకికంగా తీసుకోకండి, ఆధ్యాత్మికంగా తీసుకోండి. దేవుడు మిమ్మల్ని జీవింపచేస్తాడు. ఏదో ఒకరోజు ఆ వాక్యాన్ని మీరు తీసుకున్నప్పుడు, ఏదో ఒకరోజు ఆ వాక్యము ద్వారా మీరు 10 మందిలో నిలబడి అదే వాక్యాన్ని మరలా తిరిగి ప్రకటిస్తారు. ఆమేన్. యా, దేవుడు అలాగ చేస్తాడు. నువ్వేమి విత్తుదువో అదే. సో దేవుని తట్టే తిరిగితే ఏం జరుగుతుంది? కనికరించబడతాం. కనికరము నీ ఫైనాన్స్లో ఉండాలి, నీ ఆరోగ్యంలో ఉండాలి, నీ పిల్లల్లో ఉండాలి. దేవుని కనికరం నీ కుటుంబంలో ఉండాలి, నువ్వు చేసే పనిలో ఉండాలి, నువ్వు చేసే వ్యాపారంలో ఉండాలి, నువ్వు చేసిన ఉద్యోగంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కనికరమే లేకపోతే లోకములో ఉన్నదంతయు కూడా నువ్వు కలిగి ఉన్నా దాని వలన వ్యర్థమే కదా. దేవుని కనికరము కలిగిన వాడు అతిశయించలేడు. ప్రతిరోజు కూడా దేవా నీ కనికరాన్ని బట్టి నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు నీకున్న వ్యాపారాన్ని దేవుడు కాపాడుతాడు. ఆమేన్. స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన స్థిరపరచువాడు. ఈ యొక్క 2025 సంవత్సరం ముగింపు మాసంలోనికి వచ్చి ఉండగా దేవుడిని అడుగుదాం, ప్రభువా, దేవుడు అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య నేను ఈ కొన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు ఆయన మూమెంట్, ఆయన హస్తము కదిలించబడుతుంది. ఎంతవరకు చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, దేవుడు నెక్స్ట్ ఇయర్ రానున్న దినాల్లో దేవుడు ఈ పరిచర్యను మరీ ఎక్కువగా బలపరచునన్నాడు. అందువలన మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ బాధ్యత, మీ పాత్ర పోషించాలి. మనుషుల మెప్పు కాదు ప్రభువా, నీవు ఘనపరచబడితే చాలు. ద అప్రిషియేషన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేసావనుకో, నన్ను ఎవరు మెచ్చుకోలేదు, నాకు ఇది బాగుందని అనలేదు, నాకు ఇది ఇలాగుందని అనలేదు అని ఎప్పుడు బాధపడదు. నువ్వు దేవుని కొరకు ఏదైనా చేస్తే రహస్యం ఉందన్న దేవుడు నిన్ను కనపరుస్తాడు. యా, యూ విల్ బి హైలీ. నేను చాలాసార్లు నేను అనుకుంటాను, ప్రభా, నేను ఈ ఘనత నాకు అవసరమా? నాకు 2 రోజుల క్రితం ఫోన్ చేశారు. గాజువాకలో అది పూర్వకాలంలో నుండి ఏర్పాటు చేయబడిన లూథరన్ చర్చ్. పాస్టర్ గారు, మీ గురించి విన్నామండి, క్రిస్మస్ సందేశం మీరు 10 గంటలకి వచ్చి మీరు ఇవ్వగలరా? ఎక్కడ లూథరన్ చర్చ్ అని ఎవరు చెప్పారు? ఎస్, దేవుని వాక్యం అందరికీ ఒకటే. ఆమేన్. నేను అనుకున్నాను, ప్రభువా, ఈ చిన్న సేవకుడు, ఈ చిన్న పనివాడు లూథరన్ చర్చ్లో వాక్యం చెప్పడానికి క్రిస్మస్కి, ఎస్, నేను ఓకే చేశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము వాక్యమును ఉన్నదన్నట్టు మాట్లాడినప్పుడు దేవుడు ఎక్కడ మహిమపరచబడాలో అక్కడికి తీసుకెళ్ళి నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆ ఘనత ఆయన ఇచ్చేవాడు.
ఆమేన్. సో నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు, ఈ స్థలంలో ఉన్న ప్రతి కుటుంబము దేవుని ద్వారా గణపరచబడాలి, దేవుని ద్వారా హెచ్చించబడాలి, దేవుని ద్వారా స్థిరపరచబడాలి. యూనో, నేను ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు కాదు, దేవుని చిత్తమైతే మేబీ ఈ ఇయర్ ముగింపులో నేను చెప్తాను దేవుడు చేయబోయే కార్యాలు. ఈరోజు మనము ఒక కుటుంబముగా కట్టబడాలి, ఐక్యతగా కట్టబడాలి, దేవుని కార్యాలు క్రమముగా చేయాలి, దేవుని కార్యాలు మర్యాదగా చేయాలి. దేవుని కార్యాలు వాక్యానుసారంగా జరిగించినప్పుడు దేవుడు ఒక్కొక్కరి కుటుంబాలలో తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నేను ఊరకనే చెప్పట్లేదు, దేవుడు బయలుపరిచింది నేను చెప్తున్నా. సో ఎవరి తట్టు మనం తిరగాలి? ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరిగిన వారు ఉదయకాలం ఎన్ని గంటలు లేగాలి చెప్పండి? ఉదయకాల ప్రార్థన మీరు మానేశారు కదా, వాక్యం చదవడం మానేశారు కదా. ఎంతమంది బైబిల్ పూర్తి చేశారు ఈ సంవత్సరం? మరొక 23 రోజుల్లో మనం సంవత్సరాన్ని ముగిస్తున్నాం. పోనీ కనీసం పాత నిబంధన గ్రంథం ఏదైనా చదివారా? 39 పుస్తకాలు, వెరీ బ్యాడ్. కనీసం క్రొత్త నిబంధన చదివారా? 27 పుస్తకాలు, నో టైం. దేవుని తట్టు తిరిగేవారు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే, చదవకపోతే ఎందుకు మనం దేవుని బిడ్డలాగా పిలువబడేది? ఎవరో మెసేజ్లు పెడుతున్నారంటే తెగ చదివేస్తూ ఉంటాం. ఒకప్పుడు పూర్వకాలం ఉత్తరాలు వచ్చాయి కాబట్టి రిపీటెడ్గా నెల రోజులు ఎన్ని ఉత్తరాలు వచ్చినా అన్నీ చదివేస్తూ ఉండేవారు. కానీ ఈ ఉత్తరం సాక్షాత్తు దేవుడు మనకు రాసి ఇచ్చాడు. ఏ ఉత్తరం ఇది? ఇది కూడా ఒక లెటర్ ఫ్రమ్ గాడ్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఎంతమంది చదివారు? ఎంతమంది పూర్తి చేశారు? యవనస్తులు ఎంతమంది పూర్తి చేశారు వాక్యం? వెరీ బ్యాడ్. చాలా విచారం. మనం దీని విషయంలో సిగ్గుపడాలి. ఏం చేయబడాలి? సిగ్గుపడాలి. వాక్యాలు రాసుకుంటున్నారు మంచిదే, వాక్యాలు వింటున్నారు మంచిదే, దేవుని వాక్యాన్ని గమనిస్తున్నారు మంచిదే, రెఫరెన్స్లు మీరు టాలీ చేస్తున్నారు మంచిదే. కానీ అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని పూర్తి చేయలేదా ఈ సంవత్సరం? రోజుకి 15 నిమిషాలు మీరు చదివితే సంవత్సరంలో బైబిల్ పూర్తి చేస్తారు. నేను అదొక సూత్రం చెప్పాను మీకు. రోజుకి బైబిల్ని 3 భాగాలు చేసుకొని ఒక్కొక్క భాగంలో 3 అధ్యాయాలు మీరు చదవగలిగితే రోజుకి 9 అధ్యాయాలు చదువుతారు. సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేస్తారు. దీక్ష ముగించడానికి రోజుకి ఇన్నిసార్లు ప్రదక్షిణ చేయాలనేటువంటి ఒక నియమం ఉంది. దీక్ష ముగించడానికి రోజుకి ఇన్ని అంతే. అది పరిపూర్ణం కాదు, అది చేయకపోతే అది పరిపూర్ణం కాదు. కానీ సాక్షాత్తు దేవుడు మనకు అలాంటి నియమాలు ఏమో లేదు. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు మనం దేవుని తట్టు తిరగాలి. దేవా, నీ వైపు నేను తిరిగాను, నీ తట్టు నేను తిరిగాను, నీ వాక్యం నేను ధ్యానించాలి. విన్న వాక్యాన్ని వదిలేయడం కాదు. దేవుని తట్టు తిరిగితే ఏం కలుగుతుంది? నెంబర్ 1, కనికరింపబడతాం. దేవా, నువ్వు నన్ను కరుణించవా? దేవుడు నిన్ను కరుణిస్తే నువ్వు ఇతరులను కనికరిస్తావు. దట్ ఈస్ ద ప్రూఫ్. అదే నిదర్శనం. 2, నువ్వు దేవుని తట్టే తిరిగితే మనము క్షమించబడతాం. నువ్వు క్షమించబడ్డావంటే నువ్వు ఇతరులను కూడా ఏం చేస్తావు? క్షమిస్తావు. దట్ ఈస్ ద ప్రూఫ్. అదే నిదర్శనం. 3, నువ్వు బలపరచబడుతున్నావంటే నువ్వు ఇతరులని నిరుత్సాహపరచక నువ్వు బలపరుస్తావు. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ కాల్డ్ us టు స్ట్రెంగ్థెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. నిరుత్సాహపరచడానికి కాదు. ఆమేన్. ఎంతమంది ఈ ఉదయకాలం, ప్రభువా ఇదిగో నీ తట్టు నేను తిరుగుతున్నాను, నువ్వు కనికరించేవాడు కనుక నేను అనేకులను కనికరించడానికి సహాయం చేయండి. నువ్వు నన్ను బలపరచువాడు కనుక నేను అనేకులను బలపరచడానికి కృప దయచేయండి. నువ్వు క్షమించేవాడు కనుక నేను కూడా అనేకులను క్షమించడానికి నాకు కృప దయచేయండి. దేవుడు ఏం చేస్తున్నాడో మనం అది చేయగలిగితే మనం ఆయన తట్టు తిరిగి ఉన్నాం. ఆయన తట్టు తిరిగి ఉన్నామంటే ఆయన మన తట్టు తిరిగి ఉన్నాడు. ఆయనే నీ తట్టు తిరిగి ఉంటే నీ ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు బలవంతం చేయకుండానే యు విల్ రిజాయిస్. నువ్వు ఆత్మలో దేవుణ్ణి ఆరాధన చేస్తావు.
ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నేను మాత్రం నీతో లేనయ్యా. నాకు భయమయ్యా, నాకు భీతయ్యా, ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఏమండి, దేవుని యొక్క భయము. ఈరోజు మనం ఆయన తట్టు తిరిగి ఉండడం. ఈ పాట పాడడం ఈజీయే, కానీ దేవునికి మనము ఆయన తట్టు తిరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో